డోర్ టు డోర్ ప్రచారాలు జరుగుతున్నాయి. అందువలన చాలా మంది కార్యకర్తలు రాలేకపోయినరు, లేకుంటే ఈ ఆల్ కూడా సరిపోయేది కాదు మనకు. ఒకసారి మన భారతదేశంలో ఉన్నందుకు గట్టిగా నేను అన్నట్టుగా మీరు భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే వందే వందే. ఇప్పుడు మన ఎంటీఎం మహారాష్ట్ర తెలుగు మంచ్ అధ్యక్షులు గంజి జగన్ బాబు గారిని వెల్కమ్ స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మహారాష్ట్ర తెలుగు మంచ్ తెలుగు ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ఈ కార్యక్రమానికి వచ్చిన మన ముఖ్య అతిథి శ్రీ రామ్ మాధవ్ గారు, నేషనల్ బీజేపీ జనరల్ సెక్రటరీ, అలాగే మన ప్రియమైన నాయకుడు శ్రీ అజిత్ చిల్లార్ గారు, ప్రెసిడెంట్ ముంబై అధ్యక్షుడు, ఈ గెట్ టుగెదర్ వచ్చినందుకు వారికి చాలా చాలా ధన్యవాదములు. అలాగే మా మాట మా పిలుపు మన్నించి మీ అందరూ వచ్చారు, అన్ని ప్రాంతాల నుండి తెలుగు వాళ్ళు వచ్చారు, ఇంకా వస్తున్నారు. కార్యక్రమం వచ్చినందుకు మీ అందరికి ధన్యవాదములు. ఇక్కడ మా స్పీచెస్ చాలా తక్కువ ఉంటాయి, సార్ స్పీచ్ ఎక్కువ ఉంటుంది. సో తెలుగు వాళ్ళ పరీక్షల పట్ల మేము కొన్ని లెటర్స్ ఇట్లా సాగిస్తాము, సార్తో డిస్కస్ చేస్తాము. మన ఇష్యూస్ మెయిన్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అది ఒకటి సార్ గురించి బ్రీఫ్ బయోడేటా మనకు అందరికీ చెప్తాను. శ్రీ రామ్ మాధవ్ గారు వారు ఒక రాజకీయ నేత, రైటర్, జర్నలిస్ట్, ప్రస్తుతము జాతీయ ప్రధాన కార్యదర్శి. ఈజ్ ఆల్సో ఫార్మర్ మెంబర్ ఆఫ్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ RSS సంఘ్ పరివార్. తర్వాత ఈజ్ మెంబర్ ఆఫ్ గవర్నెన్స్ బాడీ గవర్నెన్స్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్, ప్రీమియర్ థింక్ ట్యాంక్ బేస్డ్ ఇన్ ఢిల్లీ. తర్వాత మాధవ్ గారు చాలా బుక్స్ రాశారు, ఇంగ్లీష్ లో, తెలుగులో. లేటెస్ట్ బుక్ అన్ఈజీ నేబర్స్, ఆబ్వియస్లీ ఇట్ ఇస్ రెఫరెన్స్ టు ఇండియా, పాకిస్తాన్ అండ్ చైనా, 50 years of relationship. మాధవ్ గారు మన అమలాపురం ఈస్ట్ గోదావరిలో పుట్టారు. ప్రైమరీ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇంజనీరింగ్ చేశారు. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ పొలిటికల్ సైన్స్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ మైసూర్, కర్ణాటక. సారు 1981 నుండి RSS సంఘ్ పరివార్లో ఉన్నాడు. ఎన్నో పొజిషన్స్, ఎన్నో పదవులు చేపట్టారు, ఎన్నో సేవలు చేశారు. తర్వాత జమ్మూ కాశ్మీర్, నార్త్ ఈస్ట్ ఎన్నో విషయాల పట్ల సారథి టచ్ ఉన్నది. ఆ విషయాల మీద ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. తర్వాత ఈజ్ ఎడిటర్ ఆఫ్ భారతీయ ప్రజ్ఞ మంత్లీ మ్యాగజైన్ పబ్లిష్డ్ బై ప్రజ్ఞ భారతి అండ్ అసోసియేట్ ఆఫ్ జాగృతి తెలుగు వీక్లీ. సో విత్ యువర్ పర్మిషన్ I would like to just briefly touch upon some Telugu issues. Here the people, because there are some Hindi people also, I want to tell, and Ashish ji also is there. So Telugu people are scattered all over Mumbai, and approximately 7 to 8 lakh people. And here the members have come from Bhiwandi also, some people have come from Pune. They are all from the different organizations. They came specifically to meet you. Maybe they will give flowers to bouquet and give some awareness also, which you will address in future. And they are all supporters of BJP. Maharashtra Telugu Manch, we are networking all organizations, and we have taken a land of 37 acres in between Bombay and Pune. We are building a old age home. There are vocational rural schools, which is the under approval with the government of Maharashtra and town planning approval. Maybe it will take another 6 months. So maybe we are planning to start the Bhumi Pujan with the government of Maharashtra. So when the construction starts, we will want to Bhumi again. So with this, I will start the presentation of your result. Ashish can talk about మహారాష్ట్ర తెలుగు మంచ్ కోటి శ్రీ రామ్ మాధవ్ సార్ను సన్మానించవలసిందిగా కోరుతున్నాను. మాధవ్ నాయుడు గారు మీరు వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. అదే విధంగా ఆలస్యంగా వచ్చిన గాని మన శ్రీమతి కృష్ణవేణి రెడ్డి గారు వచ్చారు. వారికి కరతాళ ధనులు ఆల్రెడీ మీరు అక్కడ క్యాబిన్ లో ఉన్నారు. గుండె గుండెలు కొలువు మన కమలం పువ్వు, గుడిసె గుడిసెలో నిలవు మన కమలం పువ్వు, పేదల పెదవుల నవ్వు మన కమలం పువ్వు, ప్రగతుల వడిసెల రువ్వు మన కమలం పువ్వు, చిట్ట చివరి పేదోనికి ప్రభుత్వ ఫలం చేరాలని అంత్యోదయ ఆశయాల్లో పూసిన పువ్వు ఈ కమలం పువ్వు, ఈ కమలం పువ్వు. గుండె గుండెలు కొలువు మన కమలం పువ్వు, గుడిసె గుడిసెలో నిలవు మన కమలం పువ్వు. 60 ఏళ్ల పీడను తొలగించింది
అదేవిధంగా భోజనాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మన శ్రీ రామ్ మాధవ్ గారు ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఒకసారి కరస్నాల ధ్వనులతో ఆదివాసుల గుండెల కొలువై ఉంది కమలం పువ్వు, కోయగోండు చెంచుల బాధలు తీర్చింది కమలం పువ్వు, లంబాడ తండాల్లో నగర. అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ ముంబై నగర శాఖ అధ్యక్షులు అడ్వకేట్ ఆశీష్ జీ, మహారాష్ట్ర తెలుగు మంచ్ అధ్యక్షులు బీజేపీ తెలుగు సెల్ కన్వీనర్ జగన్ బాబు గారు, మంచ్ కోర్ టీం సుభాష్ గారు, అశోక్ జీ, ఈ కార్యక్రమానికి చేసిన సోదర సోదరిమణులందరికీ నా నమస్కారం. ఆశీష్ జీ in Telugu, I cannot speak to you for some time in Marathi. मैंने सोचा ये तेलुगु कार्यक्रम है तो तेलुगु में ही बोलना पड़ेगा. जगन बाबू गाరు క్వశ్చన్ చెప్పాలి. నార్మల్లీ I never go to language, caste, regional events generally. Not that I don't like them. मेरा एक पर्सनल कन्विक्शन है कि नहीं करना चाहिए. But जब when I realized that it is not just a Telugu program but also BJP Telugu program, I thought I can come and speak only about the country and other things, because I don't want to talk much about Telugu pride and all that, because I believe that Telugu pride is part of the pride about our whole country. It is a part and parcel of pride about our nation. But having said it, నేను తెలుగు వాడినే. ప్రపంచంలో ఎక్కడికి పోయినా మన తెలుగు వారి యొక్క కీర్తి, వారి యొక్క గొప్పతనం చూసినప్పుడు నాకు ఆనందం కలుగుతూ ఉంటుంది. ఈ మధ్య యుఎస్ వెళ్తే అక్కడ చెప్పారు, ఒకప్పుడు యుఎస్ లో లార్జెస్ట్ నాన్ రెసిడెంట్ ఇండియన్ కమ్యూనిటీ యూస్ టు బి గుజరాతీ. ఇప్పుడు ఆ స్థానాన్ని తెలుగు వారు ఆక్రమించారు. అత్యధిక సంఖ్యలో అమెరికాలో తెలుగు ప్రజలు ఉన్నారు. అయితే తెలుగు ప్రజలు టిపికల్ ఇండియన్స్ కాబట్టి తెలుగు ప్రజలు కూడా ఒక 100-200 ఆర్గనైజేషన్స్ లో విడిపోయి వాళ్ళ దుకాణాలు పెట్టుకున్నారు. అందరూ కలిసి ఉండడం అనేది మనకి కాబట్టి in fact one of the very major contributions of Prime Minister Modi ji or our government in last 5 years has been to create greater unity in the diaspora communities everywhere. PM గారి విదేశీ పర్యటనలో జరిగిన సమయంలో మొదటి 2-3 సంవత్సరాలు నేను కూడా కొత్త దాంట్లో కొన్ని పనులు నేను కూడా చూస్తూ ఉండేవాడిని. ఒక ఈవెంట్ దాంట్లో తప్పనిసరిగా డయాస్పోరా కోసం పెట్టేవాళ్ళం. మీరు పెద్ద పెద్ద డయాస్పోరా ప్రోగ్రామ్స్ జరిగినాయి. అమెరికాలో మొట్టమొదటి డయాస్పోరా ప్రోగ్రామ్ పెట్టినప్పుడు 21,000 మంది వచ్చారు డయాస్పోరా మెంబర్స్. అంత పెద్ద ప్రోగ్రామ్ అమెరికాలో ఎప్పుడు జరగలేదు. ఇది డయాస్పోరా పరిగెట్టబోటారు. అదే పెరుగుతూ వచ్చి లండన్ లో 45,000 మంది, దుబాయ్ లో 55,000 మంది డయాస్పోరా వారు మోడీ గారిని వినడానికి వచ్చారు. అయితే ఆ కార్యక్రమాల్లో జరిగిన ఒక గొప్ప వేలు ఏమంటే డయాస్పోరా యూనిటీ. అంటే డయాస్పోరా చాలా విడిపోయి ఉంటుంది. ఇండియన్స్ ఎక్కడున్నా కూడా దే ఆర్ టిపికల్ ఇండియన్స్ ఓన్లీ. కాబట్టి మహారాష్ట్ర సమాజ్ అలాగే, కన్నడ సమాజ్ అలాగే, ఆంధ్ర అలాగే, ఇప్పుడు ఆంధ్ర అలాగే, తెలంగాణ అలాగే. So we are divided into many groups, language based, caste based, community based, number of groups. అమెరికాలో కూడా ఇన్ఫాక్ట్ అమెరికాలో ఈవెంట్ చేసినప్పుడు మేము అన్ని ఆర్గనైజేషన్స్ వచ్చి రిజిస్టర్ చేసుకోమన్నాం. ఒకసారి రిజిస్టర్ చేసుకోండి, మనం అందరూ కలిసి ఒక ఈవెంట్ చేద్దాము అని. We were surprised to know 400 organizations registered. 400. So you can imagine ఎంత మనము
మంచిగా ఇండియా యొక్క అలవాట్లని వదిలిపెట్టకుండా అక్కడ కూడా వాటిని ఎలా కాపాడుకుంటూ వస్తున్నాము అమెరికాలో ఉన్నా కూడా అనేది మీకు అర్థమవుతుంది. బట్ వన్ గ్రేట్ థింగ్ ఇస్ టుడే వీఆర్ ఆల్ యునైటెడ్ గ్లోబల్లీ యాజ్ ఫర్ యునైటెడ్ యాజ్ వన్ మ్యాన్ టుగెదర్ వీఆర్ వర్కింగ్. దట్ క్రెడిట్ ఆల్సో గోస్ టు మోడీజీ. కనుక తెలుగువాడిగా మన ప్రజలు మన తెలుగు ప్రజలు ఏ విధంగా ప్రపంచంలో అనేక దగ్గరలో ముందుకు పోతున్నారని నేను శిక్షణ అనేక దగ్గర చూశాను. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ వన్ అమాంగ్ దెమ్. బట్ when I see them as Indians. That pride is about our country. మన దేశ పౌరులు అయితే ముందుకు పోతున్నారు, ఆ గర్వం కలుగుతుంది. కమలం పువ్వు దళితుల వాడల్లో దండోరయ్యింది. కమలం పువ్వు గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ పోరు చేసి పార్లమెంటులో మద్దతునిచ్చింది. కమలం పువ్వు ఈ కమలం పువ్వు గుండెలు కొలువు మన కమలం పువ్వు గుడిసెల నెలవు మన కమలం పువ్వు. ఎగిరే రాకెట్ విజయం మన కమలం పువ్వు. ఎగుమతి చేసిన ధైర్యం మన కమలం పువ్వు. సైన్యపు సమర నినాదం మన కమలం పువ్వు. సరిహద్దుల విజయం మన కమలం పువ్వు. ఉగ్రవాదాన్ని శత్రువులను మట్టుబెట్టి గజ 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 వణికించే రుధిర గర్జన కమలం పువ్వు ఈ కమలం పువ్వు. గుండెలు కొలువు మన కమలం పువ్వు. గుడిసెల నెలవు మన కమలం పువ్వు. బహుజనుల బతుకుల్లో వెలిగే వెలుగు కమలం పువ్వు. అగ్రవర్ణ పేదల రక్షణ గొడుగు కమలం పువ్వు. మైనారిటీ వర్గాల సోదర భావం కమలం పువ్వు. స్వతంత్ర భారత శాంతి కపోతం కమలం పువ్వు. దిల్లెం బల్లెం మోతై ఒగ్గుడోలు శబ్దమై పసుపు కుంకుమంత పవిత్ర రూపం కమలం పువ్వు ఈ కమలం పువ్వు. గుండె